హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే కుడుములు అయితే చూపించారండి. మనకి వినాయక చవితి దగ్గరకు వస్తుంది కదా, ప్రసాదాలు చేయాలి కదండి. అందుకోసం కుడుములు ఎంతో ఇష్టం కదండి వినాయకుడికి. అందుకని కుడుములు అయితే చేశాను. కుడుముల్లోనే 4 రకాలు అయితే మీకు చూపించానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఐకాన్ వస్తుంది కదండి, అది కూడా టచ్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మనం కుడుముల కోసం అయితే ఒక దవర పొయ్యి మీద పెట్టేసుకున్నాం. గిన్నె స్టవ్ అంటించేసుకున్నామండి. అంటించేసుకొని ముందు మనం కొలత పెట్టుకుందామండి. కరెక్ట్గా కొలతలు చెప్తున్నాను చూడండి. ఇలాంటి ఒక బౌల్ తీసుకున్నాను. ఇలాంటి 1.5 కప్పు వాటర్ పోస్తున్నానండి. చూడండి, చూడండి 1.5 కప్పు అయితే పోసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకుందామండి. చూడండి, బెల్లం కప్పుకి కొద్దిగా తగ్గి తీసుకున్నానండి. 1/4 కప్పు అంటారు కదా, అలా తీసుకున్నాను. మీరు ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కప్పు అయినా వేసుకోండి. నేను తురుము పెట్టేసుకున్నానండి. తురుము పెట్టేసుకొని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, అదే కప్పు అండి. ఇప్పుడు మనం బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోవాలి. ఏమైనా నలకలు అవన్నీ ఉంటాయి కదండి. అందుకని మనం బెల్లం కరిగిన తర్వాత పాకం ఏం అవసరం లేదు, జస్ట్ కరిగితే బెల్లం సరిపోతుంది. కరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇదిగోండి, కొబ్బరి చిప్పలో సగం చిప్పలో హాఫ్ తీసుకున్నానండి. చూడండి, ఒక 3 యాలక్కాయలు వేసేసి మనం గ్రైండ్ పట్టేసుకుందాం. ఈ లోపల చూడండి, మనకి జస్ట్ బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు మనం దించేసుకుందాం. దించేసుకొని ఇదండి, దీంట్లోకి అడుగు మందపాటి గిన్నెలో వడపోసేసుకుందాం. అడుగు మందంగా ఉండేది పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. మనం ఏదైనా నలకలు గిలకలు ఉన్నా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని కొంచెం వాటర్ తెల్లనిద్దామండి. తెల్లేదానికి ముందే ఈ పచ్చెనపప్పు ఇదిగోండి, ఒక 2 స్పూన్లు 1 గంట ముందర నానబెట్టి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసేసి మనం ఈ పప్పు కూడా వేసేసుకుందాం. వేసేసుకున్నాం అనుకోండి, బాగా మనకి ఉడికిపోతుంది పప్పు. పప్పు మరీ ఎక్కువ ఉడకబడలేదండి. దీంట్లో కొంచెం 50-60% ఉడికి సరిపోతుంది మనకి కుడుములకి. ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడకనిద్దాం. పప్పు కూడా ఉడుకుతుంది బాగా ఈ లోపల, బెల్లం తెల్లే లోపల. మనకేం పాకం అవసరం లేదండి, చెప్పాను కదా. చూడండి, మనకి బాగా ఇప్పుడు కలుతుంది కదా పప్పు కూడా. చూడండి, మీకు చూపిస్తాను. పప్పు ఇలా జస్ట్ కట్ చేస్తే కట్ అయిపోతే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. 1 స్పూన్ నెయ్యి, మనం కొబ్బరి పట్టు పెట్టుకున్నాం కదండి, యాలక్కాయలు కొబ్బరి, అది కూడా దీంట్లో వేసేసుకున్నాం. చూసారు కదా, వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేద్దామండి. 1 చిటికెడు అంతే, ఎక్కువ అవసరం లేదు. మనకి స్వీట్కి సాల్ట్ ఉంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్. కొరంత వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనకి బాగా తెలియంది కదా, ఒక తిప్పట్లాగా కొబ్బరి వేసాం కాబట్టి కొద్దిసేపు అనేసిన తర్వాత ఇంకా మనం సిమ్లో పెట్టేసుకొని, ఇప్పుడు మనం ఇదిగోండి కప్పు పొడి బియ్యపిండి తీసుకున్నానండి నేను. తడి బియ్యపిండి కాదు, పొడి బియ్యపిండి. దానికి కొలతలు చెప్తున్నాను నేను. చూడండి, వేసేసుకొని మనం వేసుకోవాలి. కలిపేసుకొని బాగా, చూసారు ఇలాగా బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని బాగా మనకి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చూడండి, బాగా మనం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చల్లారనిద్దామండి. ఇది మనం చేయి పట్టుకునేంత వేడి వచ్చే వరకు చల్లారిన తర్వాత బాగా కలుపుకోవాలి. చల్లారనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇందాకనే, ఇంక మనం చల్లారనిద్దాం. చూడండి, మనకి పట్టుకోదగ్గ వేడైతే ఉందండి. ఇప్పుడు మనం ఇలాగదిగోండి, ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, మనం నెయ్యి పూసి పెట్టేసుకున్నానండి ముందు నేను. ఇప్పుడు మనం చేయికి కూడా అప్లై చేసుకొని కొద్దిగా, ఇప్పుడు మనం ఎలా చేయాలనుకుంటున్నామో అలా తీసుకొని, ఎంతంత సైజు కావాలో మీకు
ఇలా చూడండి ఎలా ఉందో చూసారా. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీ ఇష్టం అండి. నేనైతే చిన్నవి చేసేస్తున్నాను ఒక మోస్తరికి. ఇవ్వండి ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇలా చాలా బాగుంటాయండి ఈ కుడుములు అయితే. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేటట్టు ఉంటాయి ఇవి. నేను చెప్పినట్టు చేసుకోండి. అసలు ఎంత స్మూత్గా ఉంటాయో కుడుము. సరే కదా ఎంత బాగున్నాయి చూసేదానికి. ఇప్పుడే తినాలనిపిస్తున్నట్టు ఉంది కదా. నాయ చేత వస్తుంది కాబట్టి కుడుములు అనేది చేసేసుకొని ఈజీ పద్ధతిలోనే చూపించానండి. అందుకని మీరు చేసుకోండి. చూడండి ఇలా రౌండ్గా ఊరినే వచ్చేస్తాయండి. మనం కొంచెం నెయ్యి పూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు రౌండ్ షేప్ చేశాను కదండి నేను. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను చూడండి. ఇలా అనుకుంటూ వచ్చేసామంటే మోదకలు అంటారు కదండి, అలాంటివి. చూస్తున్నారా? ఇలా మనం పైకి ఇలా వచ్చేసామంటే కొనలాగా వచ్చేస్తుంది. చూసారా? ఇప్పుడు మనం వీటికి ఏం చేయాలంటే ఇలాంటి ఇలా మోదకులు ఇలా ఉంటాయి కదా, ఇలాగనేది మనం డాట్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలాంటివి ఉంటాయండి మోల్డ్స్ కూడా. అవి కావాలంటే అయినా కొనుక్కోండి. ఇలాంటి ఇలాగా మనం చూసారు కదా, ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవడమే. చూడండి అలా చూడండి మోదకుడు టైప్లో అయితే పెట్టేశాను కదా. ఇప్పుడు ఇంకో టైప్ చూపిస్తాను నేను. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా నూపినేస్తే సరిపోతుందండి. చేతులు ఇట్లా పెట్టేసి మనం ఇలా పెట్టేసుకోవడమే దీంట్లో. చూడండి అదొక టైపు. ఇలాగ మన ఇష్టం, మనం ఎలా కావాలంటే కుడుములు అలా చేసుకోవచ్చు. ఇంకో టైప్ కూడా చూపిస్తానండి నేను. మామూలుగా మన కుడుములు ఎలా చేసుకుంటానో అలా కూడా చేసుకోవచ్చు. చూడండి చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇలా ముందు రౌండ్ అనేసి తర్వాత మనం ఇలాగ చూడండి ఇలాగ మనం కుడుములు ఎలా చేసుకుంటామో సేమ్ ఇలాగ అచ్చులు పడేటట్టు చూసండి. ఎలా పడ్డాయి ఇట్లా ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎలా పెట్టాలనుకుంటే అలాగా. ఇట్లా పెట్టినా వినాయకుడికి ఇష్టమే కదండి. ఇలాగ చూసారు కదా, ఇదిగోండి ఇలా చూడండి. ఎన్ని రకాలు చూపించాను, మీకు వీలైన ఎన్ని రకాలు చేసుకోండి. ఇంక మనం ఇది రెడీ అయిపోయింది కదండి. ఇంక మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూడండి మనం కుడుములు అనేది రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పెట్టించేసుకొని మనం నీళ్లు పోసుకుందాం అండి. దీంట్లో కుడుములు ఉడకబెట్టాలి కదా. చూడండి ఒక గ్లాసు, 1.5 గ్లాసు అయితే పోసానండి నేను. పోసేసి నీళ్ళు ఒక్కరో తెల్లనిద్దాం మనం. తెల్లిన తర్వాత మనం కుడుములు పెట్టేసేయాలండి. చూడండి వాటర్ కలుపుతుంది కదా. ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను. మనము ఈ 2 సందుల్లో ఒకటి పెట్టుకోవాలండి. ఇదిగో ఈ చిల్లీలు ఎడకొచ్చినాయి అనుకోండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడికి రావాలి. ఇలా పెట్టుకోండి. ఎందుకంటే దీని మధ్యలో ఇదిగో ఈ రెండింటి మధ్యలో ఇలా వచ్చేటట్టు పెట్టుకుంటే మనకు అణిగిపోకుండా ఉంటుందండి. ఈ మోదకాలు అనేది లాస్ట్లో పెట్టుకోండి, పొడుగ్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం పెట్టేసి మంటను మీడియంలో పెట్టుకొని ఒక 5 నుండి 7 నిమిషాలు సరిపోతుందండి. ఎక్కువ టైం ఏం పడదు మనకి. చూపిస్తాను మీకు. చూడండి తట్టు అయితే తీసేద్దాం. ఇప్పుడు మనం ప్లేట్ తీసేసి ఇప్పుడు మనకి ఉడికిపోయినాయండి. 7 నిమిషాలు పెట్టాను నేను. ఇట్లా అంటే అతుక్కోకుండా ఉంటుంది, అదే మనకు గుర్తు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసేసి మనం కొద్దిగా చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనకి బాగా వచ్చేస్తాయి. తీసేసి పక్కన పెట్టేసుకుందాం, చల్లారుతుంది. చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఈజీగానే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా వేడి మీద ఉందండి, అందుకని అలా అనిపిస్తుంది మీకు. బాగా వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారు కదా మనం ఎట్లా చేసుకుని అన్నీ వచ్చేసినాయో.
రౌండ్ ఇవి వచ్చేసి మోదకాలు అంటారు కదా అవి. సరే అండి ఎలా అయినాయి కుడుములు, సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి సాఫ్ట్గా ఉంటాయి, మనం తినేదానికి కూడా సూపర్గా ఉంటుంది. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.